చాలా థ్యాంక్ యూ. చాలా రోజులు అయినట్టుంది అని చెప్పకూడదు, అయింది. సరస్వతి ఈ మూవీలో చెప్తుంది, ఆడుతూ ఉంటే పరిస్థితులు మారుతూ ఉంటాయని. అది నాకెక్కడో ఐ హ్యావ్ టేకెన్ దట్ దట్ లైన్ టు అప్లై ఇట్ ఇన్ మై లైఫ్. ఐ థింక్ ఐ హ్యావ్ టు సే దిస్, మీరందరూ నన్ను తెలుగు అమ్మాయి అని పిలవడం, ఆ స్థాయి నాకు ఇవ్వడం అనేది చిన్న విషయం అయితే కాదు. ఐ వాంట్ టు హోల్ హార్టెడ్లీ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ బికాజ్ ఐ డోంట్ నో వాట్ ఐ డిడ్ టు డిజర్వ్ దట్, కానీ ఐ విల్ నాట్ లెట్ యూ డౌన్. 35 చిన్న కథ కాదు అని ఎందుకు చెప్తున్నామంటే, మీరు ఇక్కడ వచ్చిన అందరూ, ఇక్కడ మీకు ఎలాంటి ఎనర్జీ అయితే మీరు ఫీల్ అయ్యారో, పిల్లల నుంచి సెట్లో ఉన్న అందరూ, పనిచేసే అందరూ, ఇలాగే మూవీ తీస్తున్నప్పుడు ఉండింది, మూవీ చూస్తున్నప్పుడు ఉంటుంది. సో 35 అనేది నాకు చాలా చాలా స్పెషల్. నందుకి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి, నాకు తల్లి సరస్వతి ఇచ్చినందుకు. ఇలాంటి ఒక రోల్ నాకు ఇలాంటి ఒక రోల్ ఎవరైనా మళ్ళీ రాస్తారా అని నాకు తెలీదు. కానీ ఒక అమ్మ తన కొడుకు కోసం ఎంత దూరమైనా వెళ్తుంది, పిల్లల కోసం ఏమైనా చేసింది అనేది I was able to see it through 35. Thank you, Nandu, for sticking by me. Thank you for your trust. Again, I hope I did not disappoint you. And I hope all of us gave you your vision, because that was always priority. Niket to panchesina andariki, mana DOP, Chintu, Vivek Sagar, thank you so much. We're like family right now, and మళ్ళీ మనం వర్క్ చేస్తూ ఉండాలి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ యూ ఆర్ ఏబుల్ టు క్రియేట్ దిస్ వరల్డ్ ఫార్ అస్. ప్రిన్సీ ద స్టైలిస్ట్, ఏడీస్ డిపార్ట్మెంట్ అందరూ, వాళ్ళందరూ ఎంత కష్టపడి పనిచేశారంటే అది మీకు ఫిల్మ్ చూస్తున్నప్పుడు సినిమాలా మీరు చూడలేకపోతారు. మీరు అలా ఎవరి కుటుంబం, తిరుపతిలో ఒక చిన్న కుటుంబం మధ్యలో ఏదో జరుగుతుంది, అది చూసి అలా వెళ్ళిపోతారు. సో అంత మాత్రం కష్టపడారు అందరూ. సో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఫ్యామిలీకి థ్యాంక్ యూ చెప్పుకోవడం ఏమోలా ఉంది, కానీ చెప్పాల్సిందే.